ముండాసనం. మామూలుగా మనం జపాలు చేసుకునేటప్పుడు రకరకాల ఆసనాలు మనం ఉపయోగిస్తాము అని చెప్పుకున్నాం. వాటిల్లో ముండాసనం ఒకటి. దీనికి శ్రీ విద్యకి ఏ రకమైన సంబంధము కూడా లేదు. అయినప్పటికీ ముండాసనాన్ని గురించి మనం చెప్పుకుంటాం. ముండాసనము అంటే పుర్రెలతో చేసినటువంటి ఆసనం. అంటే ఒక ఆసనంలో కొన్ని పుర్రెలు ఉంచడం జరుగుతుంది. దాన్నే ముండాసనము అని అంటారు. అయితే ఎన్ని పుర్రెలు ఉంచాలి అనేది కూడా లెక్క ఉంది. 5 పుర్రెలు లేదా 9 పుర్రెలు ఉన్నటువంటి ఆసనాలు, 5 పుర్రెలు ఉన్నటువంటి ఆసనం అయితే పంచముండాసనము అని, అదే 9 పుర్రెలు కనుక ఉన్నట్లయితే దాన్ని నవముండాసనము అని అంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 5 పుర్రెలు ఉన్నటువంటి పంచముండాసనం, ఇందులో ఏ పుర్రెలు ఉండాలి, ఇది కూడా ఓ లెక్క ఉంది. ఏమిటి అంటే కుక్క, మేక, ఆవు, గుర్రం, మనిషి, ఈ 5 రకాల పుర్రెలు కనుక ఉంచినట్లయితే దాన్ని పంచముండాసనము అంటారు. కుక్క, మేక, ఆవు, గుర్రం, ఆఖరి మనిషి, ఈ 5 పుర్రెలు ఉండాలి అందులో. ఇదన్నీ కూడా తంత్రశాస్త్రాల్లో చెప్పబడి ఉంటాయి. ఈ 5 పుర్రెలు తయారు చేసినటువంటి ఆసనం, దీని మీద కూర్చొని జపం చేస్తే ఆ జపం త్వరగా సిద్ధిస్తుంది అనేది ఒక నమ్మకం, తాంత్రికుల యొక్క నమ్మకం. 5 పుర్రెలు కాదండి, 9 పుర్రెలు ఉన్నటువంటి ఆసనం, దాన్నే నవముండాసనము అని అంటారు. ఈ నవముండాసనాన్ని మనం కూర్చోడానికి కనుక వాడుకున్నట్లయితే మంత్రసిద్ధి ఇంకా త్వరగా జరుగుతుంది అని ఇంకో నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు ఇన్ని రకాల పుర్రెలు కావాలి కదా, ఇవి దొరకాలి కదా. ఇన్ని పుర్రెలు దొరకపోతే 5 మనిషి పుర్రెలే ఎట్టిపెట్టేయండి అంది. కుక్క, ఏదో మేక అంటే ఎక్కడైనా సంపాదిస్తాం, ఆవు, గుర్రం అంటే ఇవి కష్టం కదా, అవి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, అందుకే అలాంటప్పుడు 5 మనుషుల పుర్రెలే వాడుకోండి అంది. ఇది కేవలం తాంత్రికుల యొక్క పద్ధతి. ఈ ముండాసనం మనం వాడాలి అనేం లేదు. మీరు మాత్రం దానికోసం ప్రయత్నం చేయొద్దు.